నేత రాహుల్ గాంధీ గారు అక్కడ ఎక్కిందో ఇది కేవలం మీడియా స్టంట్ కోసము అక్కడ ఒక గుంపుగా వచ్చినటువంటి జనాలను వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవాలి. తాండూరులో బీజేపీ నాయకుల అరెస్ట్, ఆ తర్వాత విడుదలైన తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. అయితే వారు మాట్లాడుతూ ఈ దేశం యొక్క సమగ్రతకు విఘాతం వాటిల్లే విధంగా అనేక రకాలైన కుట్రలు చేసిన విధానాలు మనం చూసినాం. ఒక నీటి పేపర్ లీక్ అయిన అనే విషయమై ఒక వ్యక్తి గత సుమారుగా 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడ ఏమాత్రం కూడా గొంతు విప్పనటువంటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎక్కడ కూడా తమ యొక్క వాణిని నీటి పరీక్ష విషయంలో కావచ్చు, ఆ యొక్క నిరాహార దీక్షకు సంబంధించి కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి తీరు మనం ఎక్కడ గతంలో చూడలేదు. ఒకవైపు పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పటికీ, ఒకవైపు దేశ ప్రధాని అక్కడ అందుబాటులో ఉన్నాడు, అక్కడ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులందరూ కూడా ఉంటారు. ఆ సభలో మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అంశం పట్ల మాట్లాడకుండా బయటకు వచ్చిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఇంటి ముట్టడికి ఏదైతే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అక్కడ ఎక్కిందో ఇది కేవలం మీడియా స్టంట్ కోసము అక్కడ ఒక గుంపుగా వచ్చినటువంటి జనాలను వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవాలి, దాన్ని దారి మళ్లించాలి, దాన్ని మా యొక్క క్రెడిట్లో మా ఖాతాలో వేసుకోవాలనేటటువంటి తీరు ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందో దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ప్రతిపక్ష హోదా అలాంటి యొక్క సమర్థత ఎక్కడ లేదనేటటువంటి విషయం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా విశ్వసించారు. కాబట్టి ఇవాళ సమర్థవంతమైనటువంటి పాలన, సమగ్రమైనటువంటి అభివృద్ధి, ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి దక్షత ఈ కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కింది. కాబట్టి ఏ దాంట్లో కూడా అవినీతిని చూపేటటువంటి దమ్ము, ధైర్యము, సాహసం లేకపోగా ఈ యొక్క జరిగినటువంటి ఒక వ్యవస్థలో జరిగినట్టు ఒక చిన్న పొరపాటును తీసుకొని ఆ పొరపాటును కూడా ఖచ్చితంగా సరిదిద్దే క్రమంలో ఈరోజు ప్రభుత్వం విధానాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఈరోజు ప్రజల యొక్క మానసిక స్థితిని ఈరోజు దారి మళ్లించేటటువంటి ప్రయత్నంలో ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అక్కడ కూడా ఆ నీటు పరీక్ష సంబంధించినటువంటి అవకతవకత జరిగిందో దాని విషయమై చాలా స్పష్టమైనటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. బాధితులందరినీ కూడా కఠినంగా శిక్షిస్తూ ఉంది. దాంట్లో మళ్ళీ అది పునరావృతం కాకుండా ఉండేందుకు తన యొక్క విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది. ఈ విషయం అన్నీ కూడా అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల ఎవరికైతే అక్కసు ఉందో, ఎవరికైతే వ్యతిరేకత ఉందో వాళ్ళందరూ కూడా ఈ కమ్మి ప్రకాష్ రాజ్ సినీ నటుడు లాంటి ఒక దుర్మార్గులంతా వెళ్ళి ఆ రోజు శ్రీరాముని గురించి వ్యతిరేకంగా, ఈ ప్రజాస్వామ్యం గురించి వ్యతిరేకంగా, ఈ దేశ హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రతి హిందూ గమనిస్తూ ఉన్నాడు, ప్రతి పౌరుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా మద్దతు లేదు. వాళ్ళే దొంగలంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు నిరసనగానే ఈరోజు రాహుల్ గాంధీ యొక్క తీరుకు వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యయుతంగా ఈ వికారాబాద్ జిల్లాలో మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము భావిస్తే తెల్లవారుజామునే అక్రమంగా పోలీసులు మమ్మల్ని ఇళ్ల నుంచి లాక్కొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు కూడా ఈ కేవలము మీకు ఎక్కడ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఎక్కడ తప్పులు పట్టేటటువంటి దమ్ము లేక ఈ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ వర్గాన్ని కూడా మీరు సంతోషపడేటటువంటి ప్రయత్నం చేయకపోగా, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా, ఇలాంటి ఒక ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నటువంటి జాతీయవాదులమైనటువంటి మమ్మల్ని మీరు పోలీసు యొక్క యంత్రాంగం చేత మమ్మల్ని తొక్కివేసేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖబర్దార్, రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్య విలువలు వెల్లివిరిసే విధంగా మా విధానాలు కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. దేశద్రోహ శక్తులన్నీ ఒకటైనవి. కారణం ఒకటే, భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు పెట్టినా భారతీయ జనతా పార్టీ గెలవడం, అందులో బెంగాల్ను కూడా గెలవడంతో వాళ్ళంతా కూడా ఎట్లయితే చేయాలి. అయితే ఎన్నికల్లో బీజేపీని ఓడించలేము, కేవలం ఏదైనా రోడ్ల మీద పథకాలు పన్ని రోడ్ల మీద చేసే అన్యాయాల ద్వారానే గెలుస్తాము అని చెప్పేసి ఒక ఇది చేయడం జరిగింది.
అదే దాంట్లో ఈరోజు బీజేపీ పార్టీ అనే దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టించి ఆమ్ ఆద్మీ పార్టీ పెంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఢిల్లీలో ఉండే కొంత ప్రాబల్యం, దాంతో పాటుగా మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు కలిసి ఈరోజు మోడీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మోడీని ఓడించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా భంగం అవుతాయి. వాళ్ళకి ఏ విధమైన విజయం రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ సందర్భంగా ఈ అరెస్టులను నిరసిస్తూ అదేవిధంగా మొత్తం అంతా కూడా ఒకే శక్తి ఉంది. అది భారతదేశంలో హిందూ శక్తి, భారతదేశంలో మోడీ శక్తి, భారతదేశంలో అన్ని ముందుకు సాగే శక్తిగా ఈ ఈ వ్యవహారం నడుస్తోంది. వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా అన్నీ కూడా పటాపంచలైపోతాయి. 3-4 దినాల్లో మోడీ అనే సూర్యుడు ఉదయిస్తాడు. దాంతో పాటుగా ఈ దేశంలో వాళ్ళు పన్నిన కుట్రలన్నీ కూడా భగ్నమవుతాయని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా ఈ అరెస్టులను ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ మున్ముందు కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో ఏదైతే దేశ భద్రతకు సంబంధించిన విషయంలో చర్యలు తీసుకుందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నిన్న మొన్న అంతకు ముందు నుంచి కాంగ్రెస్ కానీ అదేవిధంగా కమ్యూనిస్టులు తర్వాత వివిధ మత మార్పిడి సంస్థలు అన్నీ కలిసి ఒక ఎక్కడైతే మోడీ ప్రభుత్వం నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉన్నదో దేశ అభివృద్ధి కోసం ఎక్కడ కూడా మీరు దొరకట్లేదు, అన్యాయం చేస్తలేరు, స్కాములు చేస్తలేరు మారాకని చెప్పేసి నీటి పేపర్లు పట్టుకొని ఒక్క నాయకుడన్న రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఒక్క నాయకుడు వరకన కింది నాయకుడు వరకు ఎవరు కూడా దేశంలో ఉన్న సమస్యలను కానీ లేకపోతే నీటు విద్యార్థుల గురించి కానీ మాట్లాడింది. ఒకడు వస్తాడు 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకురావాలని అంటాడు, ఇంకోడు వస్తాడు దేశాన్ని తుకుడే కరింగే అంటాడు, ఇంకోడు వస్తాడు దేశాన్ని అల్లకల్లోలం చేస్తామంటాడు, ఇంకో నాయకుడు వస్తాడు పార్లమెంటు ముట్టడించి పార్లమెంటుని కూల్చేస్తామని అంటాడు. ఇది దేశ ద్రోహులు చేసే పనా, దేశ నాయకులు చేసే పనా అని చెప్పేసి అడుగుతా ఉంటాడు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ప్రజల గురించి మాట్లాడండి, విద్యార్థుల గురించి మాట్లాడండి, విద్యార్థులు అయిన అన్యాయం గురించి మాట్లాడండి. ఎప్పుడైతే ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయమైందని తెలిసిందో వెంటనే నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీటి పరీక్ష పెట్టింది. ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా పోతా ఉన్నారు. వారికి అన్యాయమైందని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్కు ఇది కూడా కట్టించుకోలేదు. పోయినసారి కట్టించుకున్న ఫీజులు కూడా వాళ్ళ అకౌంట్లలో రిటర్న్ చేయడం జరిగింది. అంటే ఇంత నిబద్ధతతో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మీ ఆటలు సాగవు. మీరు అనుకుంటున్నారు ఒక్కొక్క రాష్ట్రం భారతీయ జనతా పార్టీ హస్తగతంలోకి పోతున్నది, దేశం సుభిక్షంగా అత్యున్నత స్థానంలోకి ప్రపంచంలోకి వెళ్తారని ఏవైతే విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయో తస్మాత్ జాగ్రత్త. మీరు ఆలోచన చేసుకోండి, మనసు మార్చుకోండి. మీరు చెప్తున్న ప్రజాస్వామ్యయుతంగా మీరు 25 రోజులు ఉద్యమం చేస్తే కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎప్పుడైతే మీరు అప్రజాస్వామికంగా పార్లమెంట్లోకి దూసుకెళ్ళడానికి దేశంలో అప్పుడు మాత్రమే పోలీసులు మళ్ళీ కట్టడి చేయడం జరిగింది. మేము కూడా విద్యార్థి ఉద్యమాలు చేసినప్పుడు అసెంబ్లీని ముట్టడి చేశారు. మరి మమ్మల్ని కొట్టలేదా? మా మీద కేసులు పెట్టలేదా? మమ్మల్ని జైల్లో పెట్టలేదా? చేశారు కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాలే ఉన్నాయి కదా, టీఆర్ఎస్ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు కదా. మరి ఎందుకు ఈ విధంగా మీరు ఆలోచన చేస్తున్నారు? అది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చర్య తీసుకుంటారు. మనము విద్యార్థులకు జరిగిన అన్యాయం కాదని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అనలేదు. మోడీ గారు దాని మీద వెంటనే కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని చెప్పిండు. ఇంతకుముందే సోషల్ మీడియాలో చదువుతూ ఉన్నాము, ఒక వ్యక్తి పేపర్ లీకేజ్ పాటుపడితే 10 ఏళ్ళు జైలు శిక్ష, ₹1 జరిమానా అని కూడా వస్తూ ఉన్నది. ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటారు భారతీయ జనతా పార్టీ పట్ల. మా కార్యకర్తలుగా మాకు పూర్తి భరోసా ఉన్నది. కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా, మీరందరూ కూడా మా సోదరులే. దేశ అభివృద్ధి కోసం మీరు మాత్రం కలిసిపాటుగా రండి.
మీతో మేము కలిసి పనిచేస్తాం. కానీ మీరు భారతీయ జనతా పార్టీ మీద సనాతన ధర్మం మీద దాడి చేస్తామంటే మాత్రం ఊపుండేది లేదు. లాఠీకి లాఠీ పత్తర్కు పత్తర్ అనే దీనిలో కూడా మేము కూడా సమాధానం వేయడానికి నేర్చుకున్నాం. కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలని కోరుకుంటూ ఇస్తా ఉన్నాను. నీట్ పరీక్ష నీట్ పేపర్ లీక్ అయిందనే నెపంతో దేశ భద్రతకు భంగం కలిగిస్తూ కుహన లౌకికవాదులు ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులతోటి కుమ్మక్కై దాంట్లో ప్రధానంగా ఆప్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించాలని, పార్లమెంటును ముట్టడించాలని లోపల ఒకవైపు బయట శాంతి భద్రతకు భంగం కలిగిస్తూ పోలీసుల పైన మిలిటరీ పైన రాళ్ళు రుబ్బుతూ వాళ్లకు లారీల యొక్క ఆ ప్రదేశంలో నిరసన ప్రదేశంలో రాళ్లను ఇటుకలను పెట్టుకొని ఇష్టం వచ్చిన వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో ఈ దేశ ఐక్యతను కోరేవాళ్ళు, ఈ దేశ భద్రతను కోరేవారు, దేశ సర్వతోముఖాభివృద్ధిని కోరే వాళ్ళను తిడుతూ, హిందుత్వాన్ని తిడుతూ, హైందుత్వాన్ని ద్వేషిస్తూ, హిందూ దేవుళ్లను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి వీరి పైన తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయాలి, నిరసన వ్యక్తం చేయాలి. మేము కూడా ఈ దేశంలో ఉంటున్నటువంటి పౌరులు అందరూ కూడా ఏకం కావాలన్నటువంటి సదుద్దేశంతో మేము ర్యాలీ తీయాలని అనుకుంటే ఉదయం 4:30-5 గంటలకు వచ్చి పోలీసులు అక్రమ అరెస్టులను చేసి మా యొక్క నాయకులను నిర్బంధించి దాదాపు 2 గంటల వరకు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం అన్యాయం అని చెప్పి భావిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ యొక్క కాంగ్రెస్కు కాలం చెల్లింది. ఈ కాంగ్రెస్ను గద్దెదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఈ దేశ పౌరులుగా ఉంటూ చైనా యొక్క తొత్తులుగా ఉండడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా కోరుకుంటూ కాంగ్రెస్ యొక్క కుతంత్రాలు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి వచ్చే ఈ 10-15 రోజుల్లో వాళ్ళ యొక్క జాతకాలన్నీ బయటపడుతున్నాయి. ఈరోజు సోరెస్ దగ్గరికి వెళ్ళి ఇంత డబ్బు వచ్చింది, ఆయన ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు, నిరాహార దీక్ష ఎవరు చేపిస్తున్నారు, మరి జర్నలిస్టులు అమాయకంగా ఉన్నటువంటి నటిస్తూ మహిళా జర్నలిస్టులను ఏ విధంగా వారు వేధిస్తున్నారన్న విషయాలు ఈరోజు మనం సోషల్ మీడియాలో క్లుప్తంగా చూడడం జరుగుతున్నది. కాబట్టి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన ఢిల్లీలో దేశానికి వ్యతిరేకంగా ఎవరెవరు దానికి లోపల ఉన్నారో మొత్తం బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా రాహుల్ గాంధీ సబ్జెక్ట్ తెలియకుండా ఏం తెలియకుండా మోడీకి అగెనిస్ట్గా దేశము ఒకవైపు డెవలప్మెంట్ దిశలో పోతుంటే మోడీ గారు ప్రపంచమంతా మోడీ గారిని చూస్తుంటే వీళ్ళకు ఓర్వలేక అందరితో కలుపుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. ఆయన పప్పులే ముడకవు, రాహుల్ గాంధీని ఎవరు కూడా దేకరు, అది దేశమంతా తెలుసు. ఏ కర్ణాటక ఒక తెలంగాణ తప్పితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఏడ లేదు. మమ్మల్ని దౌర్జన్యంగా మేము ఈరోజు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దారుణం చేయాలని ప్రోగ్రాం పెట్టుకున్నాము. దౌర్జన్యంగా ఈరోజు మమ్మల్ని పొద్దున్నే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఈరోజు ఆపిర్రేమో కానీ రేపైనా ఆపలేరు, ఎల్లుండి కూడా ఆపలేరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా చేస్తాము, రాహుల్ గాంధీని అణిచివేస్తాము. ఉన్న 2 స్టేట్లలో కూడా మొక్కను పీకి పడేస్తాము. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది. మీరందరూ ఖబర్దార్ చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు.